హలో వెల్ విషర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు మనం ఇంగ్లీష్ క్లాస్లో గ్రామర్ ఇంట్రడక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామర్ అంటే ఏంటో తెలుసుకుందాం. గ్రామర్ ఈజ్ ఏ స్టడీ ఆఫ్ రూల్స్ ఫర్ ద వర్డ్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ లాంగ్వేజ్. అంటే ఒక వర్డ్ని, సెంటెన్స్ని, ఫ్రేజ్ని, క్లాజ్ని ఎలా నిర్మించాలి, వీటి స్ట్రక్చర్ని తెలుసుకోవడాన్నే గ్రామర్ అంటారు. ఇంకా గ్రామర్లో ఏమేమి ఉంటాయి? వర్డ్స్, సెంటెన్స్, ఫ్రేజెస్ అండ్ క్లాజెస్. వీటి గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ వర్డ్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ విచ్ గివ్స్ కంప్లీట్ సెన్స్. కొన్ని అక్షరాల సముదాయం అయ్యి పూర్తి అర్థాన్ని ఇస్తే దాన్ని వర్డ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్, CAT క్యాట్, RAT ర్యాట్. ఇవి కొన్ని లెటర్స్ని యాడ్ చేయడం వల్ల ఒక వర్డ్ అనేది ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ కాల్డ్ వర్డ్. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ సెన్స్. అంటే కొన్ని పదాల సముదాయం పూర్తి అర్థాన్ని ఇస్తే దాన్ని సెంటెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రామ కిల్డ్ రావణ. ఇక్కడ రామ కిల్డ్ రావణ అన్నారు కదా. ఈ మూడు వచ్చేసి మూడు పదాలు. ఈ పదాల కలయిక వలన సెంటెన్స్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇందులో టైప్స్ని మనం తెలుసుకుందాం. Types of Sentences are broadly divided into 4 types according to their structure. First one is assertive sentence or declarative sentence or statement sentences. Second one is imperative sentences. Third one is interrogative sentences. And fourth one is exclamatory sentences. Okay. వీటి గురించి బ్రీఫ్గా నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. ఓకే.